శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరి మీదనైనా కూడా ఏవైనా సరే విపరీతమైనటువంటి నరధిష్టి తగిలింది, నరఘోష అనేటువంటిది ఉంది, లేకపోతే ప్రయోగాలు చేతబళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ మీదన ఏవైనా కూడా ఈ విధంగా మంత్ర ప్రయోగమో తంత్ర ప్రయోగమో జరిగినట్లయితే గనుక వాళ్ళని ఏ విధంగా సంరక్షించుకోవచ్చు, ఒక ఇంటిలో మీ అంతట మీరు చేసుకునేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ తెలియజేస్తాను వినండి. ఏదైనా ఒక మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ చక్కగా ఒక చెంబుతో నీళ్లు తీసుకోండి. అంటే తాగేటువంటి చెంబు, తాగేటువంటి నీరు తీసుకుని ఒక 4 రావి ఆకులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు ఆ నీళ్ళలో వేసి అవి సుమారుగా ఒక 3 గంటల పాటు ఉంచేయండి. 3 గంటల పాటు ఉంచేసిన తర్వాత ఆ యొక్క చెంబు నీళ్లు తీసుకుని చేతిలో పట్టుకుని ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః అని ఒక 21 సార్లు మంత్ర జపాన్ని చేసి ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరి మీదనైతే ఈ యొక్క ప్రయోగం వంటివి జరిగాయో లేకపోతే జరిగే ఏమో అనబడేటువంటి అనుమానం ఉన్నా కూడా ఇది చెయ్యొచ్చు. ఆ యొక్క నీరు అతనికి ఇచ్చి తాగిపించండి. ఈ విధంగా వరుసగా ఆ మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరుసగా ఒక 3-4 రోజుల పాటు రోజుకి కనీసం ఒకసారి చేయిస్తే గనక అద్భుతంగా ఇది పనిచేస్తుంది. అతని మీదన ఉన్నటువంటి ప్రయోగాలు కావచ్చు, చేతబళ్ళు కావచ్చు, మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు లేకపోతే ఏదైనా గాలి వంటివి సోకి అతన్ని పీడిస్తూ ఉన్నా అవన్నీ కూడా తొలగి అతని యొక్క శరీరాన్ని అతన్ని విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోతాయి. ఒకటి. ఇంకొకటి, ఇదే విధంగా ఒక 4 రావి ఆకులు అతను ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ యొక్క గాలి వంటివి ఏమన్నా సోకినా లేకపోతే సోకాయేమో అనబడేటువంటి అనుమానం ఉన్నా, ఇటువంటి ప్రయోగాలు జరిగినా లేకపోతే జరిగాయేమో అనబడేటువంటి అనుమానం ఉన్నా కూడా ప్రతిరోజు రాత్రిపూట అతను పడుకునేటప్పుడు అతని యొక్క దిండు కింద ఒక 4 రావి ఆకులు పెట్టుకుని పడుకున్నట్లయితే గనుక అతని యొక్క దరికి కూడా ఎటువంటి గాలి పీడ దుష్ట శక్తి వంటివి రాలేవు, పీడ కళలు కూడా రావు, భయంకరమైనటువంటి కళలు కూడా రావు, ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవచ్చు. ఈ యొక్క 2 ప్రక్రియలతో పాటుగా మీ యొక్క ఇంటిలో ఆంజనేయ స్వామి వారి యొక్క పటము తప్పనిసరిగా ఉంచుకోండి. మీ యొక్క పూజా మందిరంలో ప్రతిరోజు కూడా దీపారాధన చెయ్యండి. ఆ యొక్క స్వామివారికి నమస్కరించుకొని ఒక ఫ్రెష్గా ఒక చెంబుతో నీళ్లు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి ముందర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ప్రతిరోజు ఉదయం పూట ఈ యొక్క పని చేయండి. సాయంత్రానికి ఆ స్వామివారి యొక్క ఎదురుగుండా పెట్టుకున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఏదన్నా ఒక పువ్వు కానీ లేకపోతే ఏదన్నా కూడా ఒక ఆకు కానీ వాడి ఇంటిల్లపాది ఇల్లంతా కూడా ఆ యొక్క నీళ్లు జల్లుకున్నట్లయితే గనుక అన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ గాలి పీడ వంటివి ఏమీ కూడా సోకకుండా ఇంట్లోకి రాకుండా, ఎటువంటి మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు ఇంటి మీదన కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కానీ పని చేయకుండా ఉండేటువంటి విధంగా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? ఈ యొక్క ప్రక్రియలు చక్కగా చేసుకుని మిమ్మల్ని మీరు సంరక్షించుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.